వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. హైపర్ ఆది జన్మదినోత్సవం పేదలకు అన్నదానం. ఆర్ఎస్ ఈవెంట్స్ అధినేత రామ్ సాయి నాయుడు ఆధ్వర్యంలో హైపర్ ఆది పుట్టినరోజు సందర్భంగా ఒంగోలు సంతపేటలోని శివం శరణాలయం నందు వృద్ధులు పేదల మధ్య కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ పారిశ్రామికవేత్త మండవ మురళీకృష్ణ మాట్లాడుతూ ప్రకాశం జిల్లా వాసి సినీ రంగంలో ప్రముఖుడిగా రాణిస్తున్న హైపర్ ఆది పుట్టినరోజు వేడుకలు సేవా కార్యక్రమాల ద్వారా జరుపుకొని పేదలకు అన్నదానం నిర్వహించడం మానవత్వంతో కూడిన గొప్ప కార్యక్రమాన్ని తెలిపారు. మానవతా సేవా సంస్థ అధ్యక్షుడు మారేల సుబ్బారావు మాట్లాడుతూ హైపర్ ఆది మంచి కమేడియన్గా రాణిస్తూ అతని మాటలే అతని బలం, మంచి నాలెడ్జ్ కలిగిన హైపర్ ఆది మరెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని, మంచి ఉన్నత స్థితి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు. ఒంగోలు నగరంలో అనాథుల యాచకులకు శివం సత్యాన్నదాన వాహనం ద్వారా హైపర్ ఆది పుట్టినరోజు పురస్కరించుకొని 300 మందికి పైగా అన్నదానం నిర్వహించడం జరిగింది. ఈ సేవా కార్యక్రమాల్లో మండవ సుబ్బారావు, ది సేవ్ యానియల్ ఫౌండేషన్ చైర్మన్ తాడిపర్తి దివ్య, శ్రీరాములు, హైపర్ ఆది అభిమానులు పాల్గొన్నారు. హైపర్ ఆది గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు ఆలీ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన ఫ్యాన్స్ తరఫున ఇక్కడ శివం ఫౌండేషన్ అన్నదాన కార్యక్రమం మరియు కేక్ కటింగ్ మన రామ్ సాయి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం అయింది. దీన్ని నన్ను కూడా పిలిచేందుకు రామ్ సాయికి ముందు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే మన ప్రకాశం జిల్లా వాసి మన ముద్దుబిడ్డ అయిన బుల్లితెర నటుడు, బుల్లితెర సూపర్ స్టార్ అయిన ఆదికి జన్మదిన శుభాకాంక్షలు. తను మరెన్నో పుట్టినరోజు ఇలా జరుపుకోవాలి, ఇంకా పైకి ఎత్తు ఎదగాలి. అలాగే తను ఒక యాక్టర్నే కాకుండా మాతో పాటు సోషల్ సర్వీస్ కూడా తను పాల్పంచుకుంటూ ఉంటాడు. ఎప్పుడు మాతో టచ్లో ఉంటాడు. ఇంకా మంచి సోషల్ సర్వీస్ చేయాలి, తన జన్మకి కూడా సర్వీస్ చేయాలి, ఇంకా పైకి ఎదగాలని కోరుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు అనుకుంటూ మీ మురళి. తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ కమెడియన్గా వెలుగొందుతున్నటువంటి మన ప్రకాశం జిల్లా ముద్దుబిడ్డ మన మురళీకృష్ణ గారికి మిత్రుడు హైపర్ ఆది గారికి మొట్టమొదటిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మన ఆర్ఎండ్స్ ఈవెంట్స్ రామ్ సాయి నాయుడు ఆధ్వర్యంలో ఈ రోజున ఒంగోలు హైపర్ ఆది మిత్రమండలి తరఫున ఈ రోజున మన శివం ఫౌండేషన్లో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా గొప్ప కార్యక్రమంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆది గారు ఎన్నో సేవా కార్యక్రమాలు గత 7 సంవత్సరాలుగా మన రామ్ సాయి ఆధ్వర్యంలో ఒంగోలులో వేసవిలో మజ్జిగ చలివేంద్రాలు ఏర్పాటు చేయటం, ఇలానే వారి యొక్క జన్మదినమే కాకుండా అనేక సందర్భాల్లో కూడా వారు స్పందించడం చాలా గొప్ప విషయంగా మేము భావిస్తున్నాం. ఆయన మన ప్రకాశం జిల్లా మొదటి నుంచి కూడా సినీ పరిశ్రమలో చాలా వెలుగొందినటువంటి నిర్మాతలు కానివ్వండి, నటులు కానీ ఉన్నారు. వారి సరసన మన ఆది ఉండటం కూడా చాలా గొప్ప విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. వారు మరిన్ని పుట్టినరోజులు ఇలానే జరుపుకోవాలని, వారి సేవా కార్యక్రమాలు కూడా మరింత విస్తృతంగా చేపట్టాలని చెప్పని మనసారా కోరుకుంటా ఉన్నాం. ప్రకాశం జిల్లా వాసి మన జిల్లా గర్వంగా చెప్పుకునే హైపర్ ఆది గారి పుట్టినరోజు వేడుకలు సేవా కార్యక్రమాల ద్వారా మన మిత్రుడు రామ్ సాయి ఆధ్వర్యంలో ఇవాళ ఒంగోలు నగరంలో శివం శరణాలయంలో వృద్ధుల సమక్షంలో కేక్ కట్ చేసి ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరపడం జరిగింది. రాబోయే కాలంలో హైపర్ ఆది మన జిల్లా గర్వపడే విధంగా సినీ రంగంలో ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. బుల్లితెరలో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి వెండితెరలో కమేడియన్గా ఎదిగిన హైపర్ ఆది గారిది మన ప్రకాశం జిల్లా అవడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు హైపర్ ఆది అన్న పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏటా దాదాపు 7 సంవత్సరాల నుండి సేవా కార్యక్రమాలు జరుపుకుంటూ వస్తున్నాము ఒంగోలు ఫ్యాన్స్ క్లబ్ తరఫున. అదేవిధంగా ఈరోజు శివం శరణాలయంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉన్నాము. ఈ సంవత్సరం హైపర్ ఆది అన్న బర్త్డే సందర్భంగా శివం శరణాలయంలో అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండవ మురళీకృష్ణ గారిని మరియు సుబ్బారావు గారిని మరియు మన శ్రీరాములు గారిని ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఫ్యాన్స్ క్లబ్ అందరి తరఫున మేము అన్నదాన కార్యక్రమాన్ని చేస్తున్నాం శివం శరణాలయంలో. వందనం అభివందనం నీ అందమే ఒక నందనం, నిన్నకు రేపుకు సంధిగా నిలిచిన సుందరి పాదాభివందనం 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 వందనం అభివందనం నీ అందమే ఒక
వకనందనం కన్నులు పొడిచిన చీకటిలో ఆరే దీపం వెలుగుల్లో తీరని ఊహల రేవుల్లో తీరం చేరని పడవల్లో వస్తానని నేను వస్తానని వస్తానని నేను వస్తానని తలుపుల తలుపుకు తలవిచ్చి వలపుల గడపకు నడుమిచ్చి ఎదురు చూసిన సారిక అభిసారిక సారి వందనం అభివందనం నీ అందమే ఒక నందనం జీవితమన్నది 3 నాళ్ళని యవ్వనమన్నది తిరిగి రానిదని ప్రేమన్నది ఒక నటనమని నీకంటూ ఎవరున్నారని ఉన్నారని ఎవరున్నారని ఉన్నారని నేను ఉన్నారని ప్రేమపురానికి సెలవిచ్చి స్వర్గపురానికి దారిచ్చి ప్రేమపురానికి సెలవిచ్చి స్వర్గపురానికి దారిచ్చి సుఖము పోసిన మేనక అభినయమేనక సారీ వందనం అభివందనం నీ అందమే ఒక నందనం నిన్నకు రేపుకు సంధిగా నిలిచిన సుందరి పాదాభివందనం 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 కదా